ఇక ఎన్నికలకు ఒక్కరోజు ముందు ప్రలోభాలు మొదలయ్యాయి. డబ్బులు పంచుతూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో పార్టీలు తలమునకలయ్యాయి. మెదక్ నియోజకవర్గ పరిధిలోని సంగారెడ్డి, రామచంద్రపురంలో కొందరు వ్యక్తులు స్థానికులకు డబ్బులు పంచుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. చేతిలో ఓటరు జాబితా పట్టుకుని తిరుగుతున్న వారు జేబుల్లో నోట్ల కట్టలు పెట్టుకుని ఓటర్లకు డబ్బులు పంచే ప్రయత్నిస్తూ ఉండగా కొందరు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ప్రజలందరూ కూడా చూడాలి. ఇది గమనించారు. పైసలు వంచి ఓట్లకు పైసలు వంచి వీళ్ళు ఎలక్షన్ గెలుస్తున్నారు. ప్రతిసారి ఇదే ఒక్క ఎలక్షన్ కాదు, ప్రతి ఎలక్షన్ కింద ఇప్పుడు కూడా ఏమన్నా లోకల్ కాకుండా ఇంకా బయట చేస్తారు. చల్ రైట్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బాసిత్ అందిస్తారు. బాసిత్, సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో రెడ్ హ్యాండెడ్ గా డబ్బులు పంచుతున్న రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు స్థానికులు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బాసిత్ అందిస్తారు. బాసిత్, మధు, ఎన్నికల ప్రచారం శనివారంతో ముగిసింది. ఇక పోలింగ్ సమరం మిగిలి ఉంది. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీలు, నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నోటుతో ఓటుకునేందుకు సిద్ధమయ్యారు. పోలింగ్ కు ఒక్కరోజు మాత్రమే సమయం ఉండటంతో ఓటర్లను డబ్బు పంపిణీ ద్వారా వేగవంతం చేశారు. ఈ డబ్బు పంపిణీతో పాటు మందుబాబులను మద్యం పంపిణీ చేసి వాళ్ళను తమ వైపు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీ నాయకులందరూ తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయని చెప్పొచ్చు. రేపు ఉదయం ఎన్నికలు కావడంతో గత రాత్రి నుండి ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు, మద్యంతో పాటు రవాణా ఖర్చులు కూడా ఇచ్చి వారికి కావాల్సిన అవసరాలను సమకూర్చి ప్రభావితం చేసుకుంటున్నారు. ఎన్నికలంటే మొదట గుర్తుకొచ్చేది మద్యంతో పాటు ఈ మద్యం ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఇప్పటికీ చాలా చోట్ల డబ్బు, మద్యంతో పాటు వాళ్ళు వెళ్తుండగా వాళ్ళని పట్టుకున్నారు. నిన్న రామచంద్రాపురంలో కూడా పోలింగ్ చిట్టీలు పంచుతూ వాళ్ళు డబ్బు పంచుతున్న ఈ టీఆర్ఎస్ నాయకులను స్థానిక యువకులు పట్టుకుని వాళ్ళని చితకబాది వాళ్ళ పోలీసులు అప్పగించిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అదే విధంగా రాత్రి కూడా మెదక్ జిల్లాలో ప్రధాన పార్టీ నాయకుని సుమారు ₹1 కోటి వరకు కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే నాయకులు డబ్బును, మద్యాన్ని ఓటర్లకు విచ్చలవిడిగా పంచుతున్నారు. దీంతో పాటు ఈ ప్రస్తుతం అయితే పటాన్చెరు, రామచంద్రాపురం, బిహెచ్ఎల్ ఈ ప్రాంతాల్లో చాలా మంది ఓటర్లను ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. ఆ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయే ఓటర్లను తమ వైపు తమకే ఓటు వేయాలని చెప్పి రవాణా ఖర్చులతో పాటు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కూడా సమకూర్చడం జరిగింది. ఇప్పటికే దాదాపు 30 నుంచి 40 వేల ఓటర్లు ఈ ప్రాంతం నుంచి తరలి వెళ్ళినట్టు సమాచారం ఉంది. మధు, రైట్, థ్యాంక్ యూ బాసిత్. పైసలు టీఆర్ఎస్ మొత్తం ఇది స్కామ్. ప్రజలందరూ కూడా చూడాలి. ఇది గమనించారు. పైసలు వంచి ఓట్లకు పైసలు వంచి వీళ్ళు ఎలక్షన్ గెలుస్తున్నారు. ప్రతిసారి ఇదే ఒక్క ఎలక్షన్ కాదు, ప్రతి ఎలక్షన్ కింద ఇప్పుడు కూడా ఏమన్నా లోకల్ కాకుండా ఇంకా బయట చేస్తారు. చల్ ఇంకోటి బాత్రూమ్ ఇట్లా పోయింది ఒకసారి చూడు. అంకల్ అంకల్ వీడియో క్యాప్చర్ పోయినానే ఎందుకోలా నా పోయినావు.
అరే ఇంట్లోకి పోయి రాదా దొరికినాయి ఉన్నాయి కదా, ఉన్నాయి కదా, మళ్ళా ఉండను నువ్వు. ఇవన్నీ దాపెడతావు దాపెట్టడం